వారం రోజులు గడుస్తున్నా ఇసుకను లోడ్ చేయకపోవడంతో లారీ డ్రైవర్లు హరిగోసపడుతున్నారు. డీడీ కట్టిన 24 గంటల్లో ఇసుకను పంపిణీ చేయాల్సిన ప్రభుత్వం వారాలు గడుస్తున్నా ఇసుక లోడ్లు చేయకపోవడంతో లారీ డ్రైవర్లు హరిగోసపడుతున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కొండపాక ఇసుక క్వారీకి వారం రోజుల క్రితం ఆయా జిల్లాలకు చెందిన సుమారు 50 లారీలు లోడ్ కోసం వచ్చాయి. కానీ క్వారీ నిర్వాహకులు క్వారీ మూసివేసి వెళ్లిపోయారు. ఎన్నిసార్లు అడిగినా ఇసుక లేదని తిరిగి వెళ్లిపోవాలని చెబుతున్నారన్నారు. తాగడానికి నీళ్లు కూడా లేక కాలువల్లో నీళ్లు తాగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డీడీలు వేరే క్వారీకి మార్చామన్నా మార్చకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారి కాళ్లు మొక్కిన సమస్య తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ విషయంపై మైనింగ్ పీఓను ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు. మాకు 7 రోజులు అయింది సార్ ఇక్కడికి వచ్చి. రోడ్ల మీద నుంచి వాళ్ళు ఇప్పుడు చెప్పిస్తాం రోజు చెప్పిస్తామని డీడీ పెట్టారు సార్. మ్యాక్సిమం రోజుకి 200, 500, 200, 600 రోజుకి డీడీ పెడతారు సార్ వాళ్ళు. ఇక డీడీ పెట్టినందుకు మేము ఇక్కడికి వచ్చినాం సార్. 6 రోజులు అయింది మాకు. ఈడికి వచ్చిన తర్వాత ఏమో లోపల స్టాక్ ఉంది, మ్యాక్సిమం 100 బండ్ల స్టాక్ ఉంది. మేము వచ్చిన తర్వాత ఇక్కడ లోడ్ చేయమంటారు సార్. మేము ఎస్ఐకి ఫోన్ చేసినాం. ఎస్ఐకి దగ్గరికి వెళ్తే వాళ్ళేమో నాకు తెలియదు, నాకు మొత్తం సమాధానం చెప్పకండి, ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళామంటే ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళినాం సార్. 6 రోజుల తర్వాత మాకు తిండి లేదు సార్, ఏం లేదు. కలవల నీళ్ళు తాగి డబ్బాలు మొత్తం పచ్చగా అయినాయి. ఇక్కడ బాత్రూమ్కి వెళ్ళాలంటే పొలాల వాళ్ళు తిడుతున్నారు సార్. ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్తే సార్ పిఓ సార్తో మాట్లాడితే సరే ఉన్న బండ్లు 50 బండ్లు దాకా ఉన్నాయిగా, లోపల ఉన్న లోడింగ్ బండ్లు మేము చేపిస్తామన్నారు సార్. సార్తో మాట్లాడిన తర్వాత మార్నింగ్ ఒక టీజీఎండీసీ ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తుండే తెలుసా, మీరు ఇక్కడ ఎవ్వరు ఉండకండి బాబు, సీదా వెళ్ళిపోండి అంటే సార్ మేము ఏడికి వెళ్ళాలి సార్, డీడీ ట్రాన్స్ఫర్ పెడతలేడు. డీడీ ట్రాన్స్ఫర్ పెడతామని చెప్పిన బండ్లు మ్యాక్సిమం 18,000 డీజిల్ వేపించుకొని ఈడికెళ్ళి వెళ్ళి కాళేశ్వరం పలుగుల 7కి. ఆడ డీడీ ట్రాన్స్ఫర్ కాలేవు. ఆడ వాళ్ళ పరిస్థితి ఏంది, మేము ఈడ ఉన్నాం, ఈడ పరిస్థితి ఏంది మాది. ఏదైనా ఒక సమాధానం చెప్తే మేము ఏం చేయాలి సార్? ఏదైనా సమాధానం చెప్పాలి కదా. పై వాళ్ళకి ఫోన్ చేస్తే అన్ని స్విచ్ ఆఫ్ ఉన్నాయి, కోరే వాళ్ళకి హెడ్ వాళ్ళకి చేస్తే. టీజీఎండీసీ వాళ్ళు మాకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1552524. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళేమో సమాధానం ఇస్తారు. సరే మేము పైన ఇచ్చినాం బాబు, కంప్లీట్ ఇచ్చినాం, తర్వాత చెప్తామని వాళ్ళు అంటున్నారు సార్. ఏం చేయాలి మా పరిస్థితి? డీడీ కొట్టిద్దామంటే వేరే జాగాలో డీడీ పడతలేవు సార్. ఏం మా పరిస్థితి అని మేము పై వాళ్ళ సార్ వాళ్ళకు ఇది మా నుంచి కొద్దిగా విన్నపం సార్. ఇంకో డ్రైవర్కి ఎవరికైనా జ్వరం వచ్చినా ఏమైనా గడిచినా కూడా అంబులెన్స్ కూడా హాస్పిటల్కి దిక్కులేవు సార్. 2-3 కిలోమీటర్లు కూడా పోవాలి. బియ్యం అయితే కూడా 3-4 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి సార్. కుక్కలు బతికినా కుక్కల బతుకు, డ్రైవర్ల బతుకు ఇక్కడ తప్ప ఏం లేదు సార్. ఇక్కడ ఇట్లుంది మా సంసారం. స్నానం లేదు సార్, 5-6 రోజులైంది మాకు స్నానం లేదు, ఏం లేదు. పక్కల పొలాలకు వెళ్తే ఊరోళ్ళు తిడుతుర్రు. ఏం చేయాలి, మా పరిస్థితి ఏంది? కోరేళ్ళు గిట్టంగా మాకు ఇంత ఫోన్ చేసి ఏమైనా మాట్లాడితే మాకేమైనా సలహా దొరుకుతుంది. వాళ్ళ దగ్గర నీళ్ళు తాగనిపోతే కూడా నీళ్ళు పట్టనియరు సార్. సార్ వాళ్ళు లోడింగ్ చేయండి, నిన్న మొన్న డీడీ పెట్టిండ్రు సార్. వాళ్ళు లోడింగ్ చేయండి, డీడీ ఎందుకు పెట్టిరు? వాళ్ళు డీడీ ఎందుకు పెట్టిరు? లోడింగ్ చేయండి, డీడీ ఎందుకు పెట్టిరు? మేము లోడింగ్ చేయమంటే ఇక్కడికి ఎందుకు వస్తాం సార్? ఉన్న బండ్లు 100 బండ్ల దాకా అవుతాయి ఉసుక. మేము ఉన్న బండ్లు మొత్తం లోడ్ చేసుకొని పోతే ఉన్న బండ్లు నిన్న మొన్న పెట్టిన బండ్లు ట్రాన్స్ఫర్ పెడితే అయిపోతుంది కదా సార్. మాకేమో ఇక్కడ నించబెట్టి వాళ్ళేమో సమాధానం ఇస్తలేరు. మేమేం చేయాలి సార్? 6 రోజులైంది. ఆడ పిల్లలు ఎట్లా ఉన్నారా? మళ్ళా ఓనర్లు పై అధికారులకు ఫోన్ చేస్తేనేమో లేదు సార్ మేము లోడ్ వేసి పంపిస్తాము బండ్లనని ఓనర్లతో మాట్లాడతారు. మాకు ఇక్కడికి వచ్చినాకనే మా పొజిషన్, మా పరిస్థితి ఇది. ఈ ఒక్కటి వాటర్ బాబులు ఇక్కడ కొనుక్కోవాలంటే 40 రూపాయలు సార్. ఇది ఒక వాటర్ బాబులు మినిమం బయట 15 రూపాయలు, 10 రూపాయలు. మీ అందరికి తెలిసిన విషయమే. ఇది బాబులు మేము బాబులో కొనాలంటే 40 రూపాయలు. అది ఇట్లా కరెక్ట్ దొరకట్లేదు. ఇక్కడ ఏం చేస్తారంటే మా విన్నపం ఏంటంటే ఇక్కడ ఒక 50 బండ్లు దాకా ఉన్నాయి. ఆ 50 బండ్లు లోడ్ చేసి పంపిస్తే మ్యాక్సిమం ఈడ నుంచి 150 బండ్ల దాకా వెళ్ళిపోయినాయి సార్. 250 బండ్లు ఉండే, మ్యాక్సిమం 150 బండ్లు వెళ్ళిపోయినాయి. వాళ్ళ డీజిల్ లాస్ చేసుకోనో ఏం చేసుకోనో వాళ్ళు వెళ్ళిపోయారు. మేము ముందర ఉన్నాము, ఇంత లోడ్ చేయండి అబ్బా అని బ్రతిమాలుతున్నాం. ఎవ్వరు ఆన్సర్ ఇస్తలేరు సార్.
పోలీసు వాళ్ళకి చెప్పినా మాతో ఏం కాదు బాబు అంటారు. టీజీఎండీసీ ఆయన మార్నింగ్ వచ్చిండు, బ్రతిమాలుతున్నాం, ఎవ్వరు ఆన్సర్ ఇస్తలేరు సార్. పోలీసు వాళ్ళకి చెప్పినా మాతో ఏం కాదు బాబు అంటారు. టీజీఎండీసీ ఆయన మార్నింగ్ వచ్చిండు, మేము ఏం చేయలేం, ఎక్కడికి వెళ్ళాలి సార్? డీడీ ట్రాన్స్ఫర్ పెట్టరు, ఏం చేయరు. బాబు ఈడ కూర్చోవద్దు అంటారు. బాబు ఈడ కూర్చోవద్దు అంటే మేమేమన్నా కుక్కలమ్మా? డిపార్ట్మెంట్ లో ఫ్యాన్ల కింద బాబు ఈడ కూర్చోవద్దయా, ఈడ కూర్చునే మీ జాగా కాదు. ఈడ వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళ దగ్గర సపరేట్ గా కోరి నుంచి ఒక నంబర్ పెట్టుకున్నారు. కోరి నంబర్ బంద్ పెట్టిర్రు, వాళ్ళ సపరేట్ నంబర్ ఉన్నాయి. వాళ్ళు సార్ వాళ్ళు ఫోన్ చేస్తారు, సార్ వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకు ఆన్సర్ ఇస్తారు. కానీ వీళ్ళేమో మేము దగ్గరికి వెళ్తే 1 గంట తర్వాత చెప్తాం, 2 గంటల తర్వాత చెప్తామని రోజు మొత్తం 6 రోజులైంది సార్. ఈ పాటికి గంట తర్వాత 6 రోజులైంది. ఈ పాటికి లోడింగ్ లేదు, ఏం లేదు సార్. మా బతుకులు చాలా ఘోరంగా ఉన్నాయి. డీజిల్ కి కావాలంటే ఇటాచికి బండికి 2000 అయినా ఇస్తాము, తీసుకోండి అబ్బా, మా బతుకులు ఇట్లా ఉన్నాయి, బండికి 2000 అయినా ఇస్తామని చెప్తే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ఏం చెప్తలేరు, వాళ్ళు సమాధానం ఇస్తలేరు సార్. ఎవ్వరు లేరు ఇడా, ఏం చేయాలి సార్? మా పరిస్థితి ఏంది సార్? ముందే ఫోన్ చేసిండు సారు, ఎవరికి చేసిండో ఏమో సార్ చేస్తే, సార్ మీరు ఏం చింతపడకండి, మేము ఫోన్ బండ్ల కాడ పంపించండి సార్ డ్రైవర్లకు, నేను లోడ్ చేస్తాను అట్లా ఇట్లా చెప్పి మాకు చేపించి బయటికి దోలిచ్చి ఆడికెళ్ళి ఇప్పుడు 4 గంటలు, నిన్న 4 గంటలకు లోడ్ చేపిస్తామని చెప్పి ఇప్పటి వరకు వాళ్ళ పత్తలేదు సార్. మేము ఏం చేయాలి? ఎన్ని రోజులని మాకు ఈ వేదన, ఈ బాధ మాకు? ఆడ పోతే ఆ పరిస్థితి, ఈడ పోతే ఈ పరిస్థితి. అవు నువ్వు డీడీ నీ దగ్గర కోరిలో ఉసుకెళ్ళలేదు కదా, కనిపించదు, ఉసుక కనిపించదు, మాకు అస్సలే కనిపించదు, ఉసుక కనిపించదు. మీరు బంద్ పెట్టుకోండి, మీరు నాశనం చేసుకోండి, ఏం చేసుకోండి, మాకు సంబంధం లేదు. ఇది ఈ అయినా కాడికి చాలా కొట్టుండి మా కళ్ళ ఉసుక కనిపించదు. మీరు ఆ తర్వాత డీడీలైనా పెట్టుకోండి, ట్రాన్స్ఫర్ అయినా పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి, మాకు అవసరమే లేదు. కానీ డ్రైవర్ల ఒసూరు పోసుకుంటున్నారు వీళ్ళు. క్వారీ వాళ్ళు మాత్రం ఏమైనా అంటే 200 మంది హైదరాబాద్ లో అక్కడ ఇక్కడ ఉన్నారు సార్. మేమేం చేయాలని ఆయన అంటుంది సార్. మేము ఒకవేళ ఆయన ఇదే మీడియా టీజీఎండీసీ అని బైక్ మీద రాపించుకున్నాడు ఆయనకు పట్టుకుంటే అందరు దిగేవాళ్ళు కదా సార్. ఏందంటే వాళ్ళ పదవిని బట్టి, వాళ్ళ హోదాను బట్టి మేము మర్యాద ఇస్తున్నాం సార్, ఏమంటలేము. 5-6 రోజుల నుంచి 7 రోజులు, 7వ రోజు ఇది, 7వ రోజు ఇంత మర్యాద ఇచ్చినా మాకు కొద్దిగా అయినా వాళ్ళు ఇంత వేచి ఉన్నారు కదా, ఉన్న బండ్లైనా లోడ్ చెప్పిద్దామని లేదు సార్. వాళ్ళకి ఏం చేయాలి మేము? హెడ్ సార్ కూడా పిఎండి వాళ్ళతో మాట్లాడంగానే సార్ మాట్లాడిన కూడా చేస్తా అని చెప్పిన సార్ చెప్పంగానే చేయండి, డ్రైవర్లు కూడా బాధ అవుతుందని చెప్పగానే కాలు మొక్కినాం సార్. అది ధైర్యంతో కాలు మొక్కినాం సార్. చేశారని చెప్పి హోప్స్తోని అందరం 5 మంది కలిసి కాలు మొక్కినాం సార్. ఆయన కూడా ఇంతపోతే రెస్పాన్స్ లేదు సార్. సార్ మళ్ళా కూడా ఫోన్ చేసి చెప్పిండు, ఏందా బాబు ఇలా పరిస్థితి ఏంది, ఎందుకు ఆపిరు, వీళ్ళకి ఏం పరిస్థితి?